ప్రధాని అవుతానన్న కేసీఆర్ తెలంగాణలో ఒక్క ఎంపీ సీటైనా గెలవలేకపోయారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. జనగామ జిల్లా స్టేషన్ కన్పూర్లో తమ కార్యకర్తలతో కడియం మాట్లాడారు. తన పార్టీ మార్పును తమ నియోజకవర్గ ప్రజలు కూడా అంగీకరించారని, కొందరు బీఆర్ఎస్ నేతలు మాత్రం స్థాయిని మరిచి ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ పెరిగిందని తెలిపారు. బీజేపీ నాయకులు ఎగిరెగిరి పడ్డం, విమర్శలు చేయడం మానుకోవాలని కడియం హితవు పలికారు. పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికైన డాక్టర్ కడియం కావ్య గారిని మీకు పరిచయం చేయాలని, అంతేకాకుండా రాబోయే రోజులలో వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వచ్చే 7 అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధిలో కూడా వారి భాగస్వామ్యం ఉండాలని, ప్రతి ఒక్క కార్యకర్తకు పరిచయం చేయాలనే ఆలోచనతోనే డాక్టర్ కడియం కావ్య గారిని ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కడియం కావ్య గారు మా కార్యకర్తల కష్ట సుఖాలలో ఉండాలి, మా కార్యకర్తలకు అండగా ఉండాలి, నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామి కావాలి. అందరూ కూడా కుటుంబ సభ్యుల లెక్క భావించి అన్న తమ్మి అక్క చెల్లి అని వాళ్ళ నోట్లో నాలుకలాగా ఉండాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందరం కూడా సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలపరుచుకుందాం. రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ యొక్క పలుకుబడిని బట్టి, ప్రజల్లో ఉన్న మీ మంచి పేరును బట్టి, మీరు కష్టం చేస్తున్న తీరును బట్టి మీ అందరినీ మెజార్టీ సభ్యులను గౌరవ సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, పిఎస్సిఎస్ చైర్మన్లుగా, జెడ్పీపీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా గెలిపించుకునే బాధ్యత మాది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేస్తాను.